ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యర్థి పార్టీల నేతలకు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పిక్ బుక్ రాస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. కార్యకర్తలపై దాడులు చేసిన వారికి ఎంతటి వారినైనా వదిలిపెట్టుకోమని హెచ్చరించారు. నాగర్ కర్నూలు సొంత జిల్లా మంత్రి జుపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ 15 కోట్ల రూపాయలు కేటాయించారు. దేవుడికి ఇచ్చిన డబ్బులను జుపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన 15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణమని కవిత మండిపడ్డారు. జుపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష కట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జుపల్లి నియోజకవర్గానికి రావాలి, టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టులా వ్యవహరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి రావడం లేదు, మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైన అధికారులను ఉపేక్షించేదిలని స్పష్టం చేశారు. అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో మొత్తం 50 మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు